హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్లారా రాజ్ బ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్గా అయితే మనం ఉగ్గాని చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించాలన్నమాట. అవి వేగే వరకు వేయించుకొని అవి వేగాక పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి ఏంటక్క ఇన్ని వేసావంటే, మా ఆయనకి పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇన్ని వేసాను. దాని తర్వాత మనము ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగే వరకు కలుపుకోవాలండి. అవి ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఉప్పు వేయాలండి. నెక్స్ట్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసి కలుపుకోండి. దాని తర్వాత ఆనియన్స్ మగ్గాక కారము, ధనియాల పొడి, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా మరమరాలు వేసేయాలి. మా సైడ్ బొరుగులు అంటారండి, మీకు అర్థం అవ్వాలని మరమరాలు అంటున్నాను. అక్కడ మా పాప వచ్చింది, ఇగ్నోర్ చేసేయండి. బాగా వేయించుకున్నాక ఇంకా అయిపోయిందండి ఉగ్గాని. దాని తర్వాత లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే అండి ఉగ్గాని. ఇంకా ఉగ్గాని అయిపోయిందా, మా ఆయన ఉగ్గానిలోకి బజ్జీలు కావాలని అడిగాడు, అందుకు మళ్ళీ బజ్జీలు స్టార్ట్ చేశాను. ఇంకా శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం వాము వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకా బజ్జీలు వేసేసుకోవాలి. ఇంకా బజ్జీలు వేగాక దాని తర్వాత ఇంకా బాగా వేయించుకొని బజ్జీలు అనేది తీసేసుకోవాలి. నాకు ఇంకా కొంచెం పిండి మిగిలిందండి. ఇంకా పిండి మిగిలితే ఏం చేద్దాంలే అన్నట్టు కొన్ని ఆనియన్స్ వేసేసి ఆనియన్ బజ్జీ కూడా వేసేసాను. ఇంకా మా ఆయన, మా పాప ఇద్దరు కలిసి ఉగ్గాని బజ్జీ తినేశారు.